అహల్యను మహిమపరిచేశాడు. గౌతమ మహర్షికి ఈ విషయం తెలియగానే ఈ రోజు నుండి నువ్వు శిలగా మారి ఇక్కడే పడి ఉండగా దానితో భయపడిన అహల్య శాప విముక్తిని పొందింది. దానితో గౌతమ మహర్షి ఆమెకు విముక్తిని గురించి ఇలా చెప్పాడు. భగవంతుడైన విష్ణువు రామవతారం వచ్చి ఇక్కడ నడుస్తాడు. అప్పుడు ఆయన పాద స్పర్శ వలన ఈ శాపం నుండి నీకు విముక్తి లభిస్తుంది. తర్వాత నీవు తిరిగి నీ రూపాన్ని, నీ జీవితాన్ని పొందుతావు అన్నాడు. అప్పటి నుండి మొదలైంది అహల్య ఎదురుచూపు. రోజులు, నెలలు, సంవత్సరాలు ఎదురుచూపు తర్వాత భగవంతుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో పాటు విశ్వామిత్రుని ఆజ్ఞ సలహాలతో ఆయనతో పాటు నిత్య నగరం వైపు వెళ్తారు. అప్పుడు వారికి రామనామ వినపడింది. ప్రభు, రాముడు మరియు లక్ష్మణుడు కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యంలో ఉండిపోయారు. అప్పుడు ముని విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు. ప్రభు, ఆమె అహల్య గౌతమి ఋషి యొక్క భార్య. ఈ అవతారంలో మీరు ఈమెకు శాపముక్తి కలిగించారు. అప్పుడు శ్రీరాముడు ఋషివర్య కానీ ఎలా సంభవం అనగానే అప్పుడు విశ్వామిత్రుడు ఆశ్రమంలో శిలగా పడి ఉన్న ఈ దారిపై మీ పవిత్రమైన చరణాలతో స్పర్శించండి, అదే ఆమెకు శాపముక్తి. అప్పుడు రాముడు ముని చెప్పిన విధంగా చేశాడు.